హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి నేను బిలో 300 రూపీస్లో లాంగ్ ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేసుకున్నానో మీకు చూపించాలని చెప్పేసి వీడియో చేశాను అనమాట. సో ఈ వీడియో చూసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అది మీ వరకు చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతుంది అనమాట. సో ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో అనేది చూసేద్దాము. ఇది వచ్చేసి నాకు ఫ్యాబ్రిక్ వచ్చేసి 100 రూపీస్ అనేది పడింది. సో ఇంకా బాడీ పార్ట్ అయితే నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట. చిన్న నెక్ పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి. అండ్ ఇట్లా గేరా చూడండి, బాగుంటుంది అనమాట. యాక్చువల్గా కింద చాలా గేరా ఉన్నింది. ఇది ఫుల్ ఫ్రాక్ కుడితే ఏమైందంటే ఆటో పట్టుకొని చిరిగిందనమాట. సో ఆ ఫ్యాబ్రిక్ అంతా నేను మళ్ళీ వేస్ట్ చేయకుండా ఆ కాస్త కట్ చేసేసి, ఆ హోల్ పడిన వరకు కట్ చేసేసి నేను దీన్ని మొత్తం కింద ఇలా ఫ్రిల్స్ అనేది ఇచ్చాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది డ్రెస్ తర్వాత లుక్ కూడా. అండ్ పైన మళ్ళీ అంబ్రెల్లా కటింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి నాకు ఆ కింద గేరా అంతా కూడా నాకు ఇలా ఫ్రిల్స్ రూపంలో చాలా బాగా వచ్చిందనమాట. ఇక టాప్ అయితే నాకు సూపర్గా సెట్ అయిపోయింది. ఇంతకుముందు ఫుల్గా వేసుకునేదాన్ని, తర్వాత ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసరికి నాకు ఇది మంచిగా లెగ్గింగ్ మీదకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. లోపల లైనింగ్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ పడింది. సో ఇది ఆల్రెడీ మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టాను. మీరు కానీ వెళ్ళి చూడాలి అనుకుంటే చూడొచ్చు, లేదా నేను కింద లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మీరు చూడొచ్చు అనమాట. 3 పీసెస్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి డ్రెస్ అనేది. సో హ్యాండ్స్ అయితే చాలా చిన్నగా పెట్టుకున్నాను. నెక్ కూడా డీప్ లేకోకుండా చాలా నీట్గా పెట్టుకున్నాను అనమాట. డైలీ వేర్ కదా, సో మనకి నెక్ డీప్ అనేది కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. డ్రెస్ వేర్ చేస్తే మాత్రం హైలైట్గా ఉంటుంది. బ్యాక్ విషయానికి వస్తే బ్యాక్ కూడా కాస్త తక్కువ డీప్గా పెట్టుకున్నాను అనమాట. హెవీ డీప్ పెట్టుకోకూడదు డైలీ వేర్ డ్రెస్సెస్ వచ్చేసి. వర్క్ చేస్తుంటాం కదా, సో అందుకని చెప్పేసి అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది డ్రెస్ అయితే, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. 3 పీస్ సారీని నేను ఒకటి ఫ్రంట్ పార్ట్, అలాగే ఒకటి బ్యాక్ పార్ట్, అలాగే ఇంకొక 1 మీటర్ వచ్చేసి పైన బాడీ పార్ట్ అనేది వేసాను అనమాట. చాలా బాగా కుదిరింది డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ విషయానికి వస్తే ఇదనమాట. ఇదైతే టోటల్ మొత్తం 5.5 మీటర్ పెట్టేసి స్టిచ్ చేసేసాను. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ డ్రెస్ కూడా. ఇలా ఫుల్ హ్యాండ్స్ అనేటివి ఇచ్చాను అనమాట. ఈ క్రీమ్ అండ్ హ్యాష్ కలర్ కూడా చాలా హైలైట్ అయిపోయి చాలా బాగుంటుందన్నమాట వేర్ చేస్తే మాత్రము. అండ్ ఇలా ప్లీట్స్ అనేటివి ఇచ్చాను. బాడీ పార్ట్ అయితే ఇలా ప్లాన్ చేశాను అనమాట. అండ్ ఏదైతే మనకి 3 పీసెస్లో ఉంటుందో ఇది కూడా 1 మీటర్ పీస్లో ఇలా బాడీ పార్ట్ అలాగే హ్యాండ్స్ అనేటివి ఇలా ప్లాన్ చేసి స్టిచ్ చేశాను. చాలా బాగుంది కలర్ కాంబినేషను, చాలా మంచిగా అనిపించింది. చాలా కలర్స్ ఉన్నాయి కానీ నాకు అందులో ఇది నచ్చిందనమాట. కింద చూసారా అసలు ఎంత గేరా వస్తుందో, చాలా బాగుంటుంది. ఆ పక్షులు అలా చెట్టు మీద కూర్చున్నా అంటే కొమ్మ మీద కూర్చున్నాయి. నాకు చాలా చూడగానే వీడియోలో చూపించగానే నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. చాలా హైలైట్గా కనిపిస్తుంది కదా చక్కగా. అండ్ ఇంకా బాడీ పార్ట్ చూసుకుంటే నెక్ స్క్వేర్ నెక్ అనేది పెట్టుకున్నాను, సింపుల్గా ఉంటుందని చెప్పేసి. ఇక బ్యాక్ వచ్చేసి రౌండ్ పెట్టుకున్నాను అనమాట. ఇలా రౌండ్ పెట్టుకొని చక్కగా బ్యాక్ వచ్చేసి స్క్వేరే పెట్టుకున్నాను. అండ్ ఇలా జిప్ అనేది పెట్టుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్ వేర్ చేస్తే మాత్రము. అండ్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. లైనింగ్ అలాగే నాకు ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా నాకు 250 రూపీస్ అనేది పడింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టాప్ కూడా అంటే ఇది కూడా సెమీ లాంగ్ అనమాట. ఇది వచ్చేసి నాకు ఫ్యాబ్రిక్ అంతా కూడా 5.5 మీటర్ కంటే కాస్త ఎక్కువ ఉంది. నాకు 100 రూపీస్ పడింది. బాడీ పార్ట్ వచ్చేసి 250 రూపీస్ పడింది అనమాట. నేను మా అమ్మాయి ఇద్దరం స్టిచ్ చేసుకున్నాము. అంటే 250 అలాగే 100 350 రూపీస్ మొత్తం ఫ్యాబ్రిక్ కాస్ట్లో మా అమ్మాయికి నాకు వచ్చింది. లైనింగ్ వచ్చేసి 4.5 మీటర్ తీసుకొని ఇద్దరికి స్టిచ్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి నాకు ఇద్దరికి కలిపి 500 రూపీస్ అనేది పడింది. అంటే మా అమ్మాయికి నాకు టోటల్గా ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్తో సహా. సో చాలా అంటే చాలా బెటర్ అనిపించింది అనమాట. చాలా మంచిగా వచ్చాయి డ్రెస్సెస్ కూడా. అండ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి 5 అనేది పెట్టుకున్నాను లెంత్. ఇంకా బాడీ పార్ట్ చూసారు కదా, కాస్త డీప్గా పెట్టుకున్నాను అనమాట. ఇది ఎందుకంటే కొంచెం పైన ఫ్యాబ్రిక్ డిజైనర్ వేర్ కాబట్టి కొంచెం బాగుంటుందని చెప్పేసి అలా పెట్టుకున్నాను. బాక్స్ స్ప్లిట్ ఇచ్చాను అనమాట. 1 సెంటీమీటర్ అనేది పెట్టాను. అండ్ హ్యాండ్స్ అయితే ఇలా చిన్నగా పెట్టుకొని డీప్ ఇచ్చానమాట. నెక్ వచ్చేసి అండ్ బ్యాక్ కూడా అంటే షార్ట్ ఉంటుంది నెక్ ఏమో, బట్ కాకపోతే
కొంచెం వెడల్పుగా పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ పైన బార్డర్ వచ్చేసి ఇలా కింద లోపల వైపు వేసాను. అండ్ కింద బార్డర్ని అలాగే ఉంచాను అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అట్లా లోపల బార్డర్ లాగా వేరే క్లాత్ వేయకుండా ఇదే క్లాత్తో అడ్జస్ట్ చేసేసాను అనమాట. సో బ్యాక్ విషయానికి వస్తే ఇలా జిప్ అనేది పెట్టుకున్నాను. అండ్ చెప్పాను కదా, లైట్గా డీప్ అనేది పెట్టాను అనమాట. డౌన్కి కాదు, వెడల్పుగా అనమాట. వెడల్పుకి అలా పెట్టాను అనమాట డీప్ అనేది. సో చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ వైజ్గా చూసుకుంటే మాత్రము. ఈ వీడియోలో చూపించే అన్ని డ్రెస్సెస్లో నేను కొన్నిటికి మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అనేటివి స్టిచ్ చేశాను. సో సపరేట్గా ఆ వీడియో అనేది మళ్ళీ మీకు పోస్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్ కూడా మనకి 5.5 మీటర్ అనమాట. సో ఇది కూడా 3 కట్ సారీనే. సో దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ పడింది అనమాట. కొంచెం వెయిట్ అనేది ఉంటుంది. ఇది మరీ వెయిట్ కాదు, అలా అని అంటే ఇప్పుడు చూపించినవన్నీ మీకు లైట్ వెయిట్ అనమాట, చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసి దాంతో పోలిస్తే కొంచెం వెయిట్ అనిపిస్తుంది. ఏదైతే బార్డర్ ఉంటుందో అది ఇట్లా కింద ఫుల్ హ్యాండ్స్కి కింద ఇచ్చాను అనమాట. అండ్ ఫుల్ హ్యాండ్స్ కాస్త లూజ్గా ఉండేలాగా పెట్టుకున్నాను. సో ఇంకా ఫ్రిల్స్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. చాలా ఎక్కువగా వచ్చేసాయి ఫ్రిల్స్ అయితే. చాలా లోపలికి పెట్టేసుకున్నాను అనమాట. నెక్ వచ్చేసి ఇలా యూనెక్ పెట్టేసుకొని పైపింగ్ అనేది చేశాను సేమ్ క్లాత్తో. అండ్ బ్యాక్ విషయానికి వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అనమాట. దీనికైతే జిప్ వేయలేదు. సో నెక్ వచ్చేసి ఫ్రంట్ స్క్వేర్ పెట్టుకున్నాను, బ్యాక్ వచ్చేసి రౌండ్ పెట్టుకున్నాను. దీని మీద మంచి పార్టీవేర్ చున్నీ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ డ్రెస్. బయటికి కూడా అలాగే ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా నేను వేసుకొని వెళ్తాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేర్ చేస్తా దీన్ని. సూపర్ లుక్ వస్తుంది అనమాట వేసుకుంటే మాత్రము. చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్న ఏ కలర్ చున్నీ అయినా కూడా దీనికి పేరప్ చేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా హెవీ రేంజ్లో ఉన్న చున్నీ వేసుకుంటే మాత్రము డ్రెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా చూస్తే దానికంటే మనం వేర్ చేసింది చాలా లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది డ్రెస్ అనేది వేసుకుంటే మాత్రం. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నాకు ఫ్యాబ్రిక్ 180 రూపీస్ పడింది. అలాగే లైనింగ్ వచ్చేసి 3.5 మీటర్ తీసుకున్నాను, 150 రూపీస్ పడింది అనమాట. ఇంత లాంగ్ డ్రెస్ వచ్చేసి నాకు 320 రూపీస్ అనేది పడింది అనమాట. సో ఇవే బయట తీసుకుంటే మనకు 1200, 1600, 1800 అలా సింపుల్గా పెద్ద గేరాలో అలా ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా చాలా బెస్ట్ అనిపించింది ఇలా స్టిచ్ చేసుకోవడము. ఐ థింక్ ఈ డ్రెస్ అనేది నేను పాత వీడియోలో మీకు చూపించినట్లున్నాను. సో అయినా మళ్ళీ కొత్త వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ ఉంటుంది. అండ్ డ్రెస్ కింద ఏదైతే మీకు చూపిస్తున్నానో 5 మీటర్స్ వచ్చిందనమాట. ఈ 5 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 150 రూపీస్ పడింది. పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి అది కూడా ఐ థింక్ 100 150 పడింది, కరెక్ట్గా గుర్తులేదనమాట. కానీ షాప్లో మాత్రం 300 అలా ఉంది మీటర్ వచ్చేసి. సో అయినా కూడా నాకు చాలా బెటర్ అనిపించింది అనమాట. లోపల లైనింగ్ వచ్చేసి 150 రూపీస్ అనేది పడింది అనమాట. సో నాకు చాలా తక్కువకైతే అనిపించింది. ఇది కూడా నాకు ఒక 350 రూపీస్ లోపే అయిపోయింది అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా నేను పిక్ అనేది పెడతాను మీకు. సూపర్గా ఉంటుంది పిక్, చాలా బాగుంటుంది అనమాట ఇది వేర్ చేసిన తర్వాత. డ్రెస్ వచ్చేసి నెక్ వచ్చేసి ఇలా రౌండ్ పెట్టుకున్నాను, అలాగే పైపింగ్ అనేది ఇచ్చాను అనమాట. ఇంకా బ్యాగ్ చూసుకుంటే మాత్రం సేమ్ ప్లీట్స్ అనేటివి ఇలా ఇచ్చాను. గేరా మొత్తం సూపర్గా ఉంటుంది డ్రెస్కి. అండ్ మిర్రర్ వర్క్తో హైలైట్ అయి ఉంటుందన్నమాట. దీని మీద కూడా మంచి చున్నీ పేరప్ చేసుకొని వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఫుల్ అది ఫ్లోర్ లెంత్ అనమాట ఈ డ్రెస్ వచ్చేసి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించబోయే వచ్చేసి డ్రెస్ ఫాలింగ్ డ్రెస్ అనమాట. ఇదైతే మాత్రం నాకు ఫ్యాబ్రిక్ 3 పీసెస్ సారీ అయినా కూడా 200 రూపీస్ అనేది పడిందనమాట. అంటే ఇది ఒకరి దగ్గర తీసుకున్నాను, అక్కడ నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. ఫస్ట్ చూపించినవన్నీ 100 రూపీసే అనమాట. మొత్తం 3 పీసెస్ సారీ, 1 సారీ వచ్చేసి 100 రూపీస్. ఇవి మాత్రం 200 రూపీస్ పడ్డాయి. ఫస్ట్ ఇవి కొన్నాను, తర్వాత అవి కొన్నాను అనమాట. సో కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్ శారీ కొనాలంటే ఇది 600-700 పెడితే కూడా రాదనమాట. సో ఓకేలే అనిపించింది. బట్ కాకపోతే వాటితో పోల్చుకుంటే మాత్రం నాకు ఎక్కువే పడింది. ఇలా టసల్స్ ఇచ్చేసి బుట్ట చేతులు పెట్టేసుకొని దీనికి కూడా కొంచెం నెక్ అనేది కాస్త డిజైన్ చేసుకున్నాను అనమాట. కొంచెం స్టార్ మోడల్లో వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట డ్రెస్ వేర్ చేస్తే. ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా స్మూత్గా,
చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఏ ఏ కాలమైనా కూడా మీరు దీన్ని వేర్ చేసుకోవచ్చు, అంత కంఫర్ట్గా ఉంటుంది. ఈ డ్రెస్ కూడా నాకు 350 రూపీస్ అనేది పడిందనమాట. ఎందుకంటే కింద 3 మీటర్స్ లైనింగ్ వేసాను కాబట్టి పైన బాడీ పార్ట్కి మన పాత నైటీ ఉంటుంది కదా, సో దాంట్లో వేసాను అనమాట. కాటన్ చాలా అంటే చాలా బాగుంది. సో అప్పుడప్పుడు అలా వేసేస్తాను అనమాట. నైటీస్, ఓల్డ్ నైటీస్ మ్యాచ్ అయితే వేసేస్తాను, పడేయకుండా అలా యూస్ చేస్తాను అనమాట నేను. దీని విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుందని చెప్పాను కదా. డ్రెస్ వచ్చేసి ఇలా మనము తక్కువ కాస్ట్కి తీసుకొని స్టిచ్ చేసుకుంటే మాత్రము చాలా మనకి బడ్జెట్ అనేది మిగిలిపోతుంది అనమాట. ఇవే డ్రెస్సెస్ చెప్పాను కదా, బయట వచ్చేసి మనకి చాలా కాస్ట్లో అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ నెక్కి వచ్చేసి నేను నా మిషన్తో లైట్గా వర్క్ అనేది చేశాను. బట్ కాకపోతే ఇది సేమ్ దారము కలిసిపోతుంది కాబట్టి డిజైన్ అంతా అలాగే ఉంటుంది, పెద్దగా కనిపించదు. అది వేర్ చేసినప్పుడు మన స్కిన్ మీద తెలుస్తుంది అనమాట. స్కిన్ మీద తెలుస్తుంది వేర్ చేస్తే మాత్రము. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ హ్యాష్ అండ్ గోల్డ్ కలరు. ఇది కూడా మనకి విచిత్ర సిల్క్ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, చాలా మెత్తగా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ డ్రెస్ కూడా. దీనికి కూడా బాక్స్ ప్లేట్స్ అనేటివి పెట్టేసుకున్నాను నేను. కొన్నింటికి అంబ్రెల్లా కటింగ్ పెట్టాను, కొన్నింటికి బాక్స్ ప్లేట్స్ పెట్టుకున్నాను అనమాట. డ్రెస్ అయితే చాలా బాగా స్టిచ్చింగ్ బాగా కుదిరిందనమాట. పైన ఏదైతే మనకి అది బార్డర్ ఉంటుందో, సో ఆ బార్డర్ని వచ్చేసి 2 జాయింట్ చేసేసి ఇలా వేసాను అనమాట. సో పైన వచ్చేసి నేను ఇలా పపయా షేప్లో నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ హెవీ నెక్స్ అయితే పెట్టుకోవద్దండి డైలీ వేర్కి. ఇవి వచ్చేసి నార్మల్ ప్లీట్సే ఇచ్చానమాట. సో మనకి ఇద్దరికి స్టిచ్ చేసినా కూడా గేరా అనేది చాలా ఎక్కువగా చాలా బాగా వచ్చిందనమాట డ్రెస్కి. అండ్ సూపర్బ్గా ఉంది. ఈ బార్డర్ చూసారా, కొంచెం మీనాకారి బార్డర్ అంటారు కదా, సో ఆ స్టైల్లో సూపర్బ్గా ఉందన్నమాట. అండ్ బ్యాక్ విషయానికి వస్తే ఇలా జిప్ అనేది పెట్టుకున్నాను. అండ్ వెనక యూ నెక్ అనేది పెట్టుకున్నాను అనమాట, అంటే రౌండ్ నెక్ అనేది పెట్టుకున్నాను. దీనికైతే పైపింగ్ వేయలేదు. వెనక వచ్చేసి నేను లైనింగ్తోనే అటాచ్ చేసేసుకొని లోపల ఇంకొక కాటన్ క్లాత్ వేసేసి నెక్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఇదైతే పీసెస్లో కాదనమాట, కంటిన్యూగా 5 మీటర్స్ కంటే ఎక్కువే వచ్చింది. బాగుందనమాట, చాలా బాగుంది. మనకి ఇందులో డల్గా కనిపిస్తుంది కానీ కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల కాస్త షైనింగ్గానే ఉంటుంది. సూపర్గా ఉంటుంది డ్రెస్ అయితే. మా అమ్మాయికి కూడా స్టిచ్ చేశాను, సేమ్ లెంత్ తనకి నాకు. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మా అమ్మాయిది డ్రెస్కి ఒక నెట్ చున్నీ వచ్చిందనమాట. అది కానీ లేకపోతే దీనికి ఏవైతే సెట్ అవుతావో అలాంటి చున్నీస్ అనేటివి పేరప్ చేస్తానమాట. ఇది కూడా మంచిగా బయటకు వేసుకెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. చూసే వాళ్ళకి మాత్రం సూపర్గా అనిపిస్తుంది అనమాట. డ్రెస్ వచ్చేసి మనము తక్కువ కాస్ట్ అనుకుంటాము కానీ ఇవే మనం బయట కొనాలంటే మీరు చూస్తూ ఉంటారు. మీరు చూడండి, నేను ఇప్పుడు చూపించేటివి కానీ మీరు బయట చూసేటివి కానీ సేమ్ ఎంత కాస్ట్ ఉంటాయో ఇంత తక్కువకైతే అసలు ఎక్కడ మనకి రావన్నమాట. స్టిచ్చింగ్ రావడం వల్ల మనకి ఇంత తక్కువ అనేది పడుతుంది. ఇంకా స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు బయట ఇళ్ళల్లో అలా చేయించుకుంటే మాత్రం మనకి తక్కువే పడుతుంది. అయినా కూడా 600-700లో ఈజీగా మనము ఒక డ్రెస్ అనేది, ఒక టాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ డ్రెస్ విషయానికి వస్తే ఇది కూడా మీరు ఇంతకు ముందే చూసారనమాట. హ్యాండ్స్ వచ్చేసి నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తో ఇలా బ్లాక్ హ్యాండ్స్ వేసాను, లేస్ హ్యాండ్స్ అనమాట అవి. నెక్ వచ్చేసి ఇలా చాలా చిన్న నెక్ పెట్టుకున్నాను అనమాట, 3.5 లెంత్లో పెట్టుకున్నాను. మరీ బోట్ నెక్ కాకుండా అలా అని మరీ ఎక్కువ కాకుండా. దీనికి లోపల లైనింగ్ కాటన్ ఇవ్వడం వల్ల మనకి అలా ముడతలుగా కనిపిస్తుంది అనమాట. లేకపోతే చాలా బాగుంటుంది, కానీ వేసుకున్నప్పుడు మాత్రం సెట్ అయిపోతుంది, ఏం కాదు. దీనికి యాక్చువల్గా చిన్నగా బ్లాక్ లేస్తో కానీ లేకుంటే బ్లాక్ థ్రెడ్తో కానీ ఏదన్నా ప్లాన్ చేద్దాం డిజైన్ అనుకున్నాను, బట్ వీలు పడలేదు. సో లాస్ట్కి ఇంకా పెయింటింగ్ వేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది కూడా నాకు మా అమ్మాయికి ఇద్దరికి ఉందన్నమాట, మా చిన్న పాపకి నాకు ఉంది. చాలా బాగుంటుందన్నమాట డ్రెస్ అయితే. మీకు ప్లెయిన్ అని కానీ దీనికి మంచిగా దీనికి కూడా దుపట్టా పేర్ చేసుకొని లేదంటే హిప్ బెల్ట్ పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. ఈ డ్రెస్ కూడా మంచి లుక్ అనేది వస్తుంది. నా దగ్గర పిక్స్ ఉంటే మీతో నేను కంపల్సరీగా షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి ఇందాక చూపించింది కూడా మీకు అది 150 రూపీస్ అనమాట. అది కూడా మనకి ఇద్దరికి కలిపి 500 రూపీస్లో అయిపోయింది. ఇది వచ్చేసి దీంట్లో క్లాత్ని ఇంకొక చిన్న పాపకు స్టిచ్ చేశాను. సో ఈ పైన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. మనకి 100 రూపీస్ పడింది. 3 బిట్స్ వచ్చేసి 300 రూపీస్ పడింది. లోపల లైనింగ్ కూడా
మనకి నేను ఒక 200 పడిందనమాట. ఇంకొక అమ్మాయికి కుట్టానని చెప్పాను కదా, సో నాకు 200 పడింది. సో 300లో నాకు 2 డ్రెస్సెస్ వచ్చాయి. ఒక 3 ఇయర్స్ బేబీకి అనేది స్టిచ్ చేశాను అనమాట. దీనికి సెమీ 3/4 హ్యాండ్స్ అనేవి పెట్టుకున్నాను. సో పాట్లీ బటన్స్ నెక్తో స్టిచ్ చేశాను. అంబ్రెల్లా కటింగ్ అనేది పెట్టాను అనమాట. గేరా ఇది కూడా ఏం పెద్ద తక్కువ లేదండి, చాలా అంటే చాలా బాగుంది. వేర్ చేస్తే ఇది ఒక డిఫరెంట్ లుక్ వస్తుందన్నమాట. ఎలా అంటే కింద మనకి ఎదురొచ్చేసి బాగా డౌన్ అయిపోతుంది. అటు ఇటు కంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. వేసుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ అనుకున్నాను సమానంగా లేదు అని చెప్పేసి ఫీల్ అయ్యాను, కానీ తర్వాత చాలా దగ్గరలో చూసిన తర్వాత నాకు ఓకే అనిపించింది అనమాట. పెద్దగా ఏమంత ఇబ్బంది అనిపించలేదు. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా వేర్ చేస్తే. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీకు పిక్ అనేది పెడతాను. సేమ్ ఆరెంజ్ కలరే, నాకు అది కూడా 100 రూపీస్ పడింది. సో అది కూడా నాకు ఒక 350 రూపీస్ లోపే పడింది అనమాట. సూపర్ కాంబినేషను, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ విత్ కింద బార్డర్ అనేది వస్తుందన్నమాట. లాస్ట్లో మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను నేను ఇప్పుడు వేర్ చేసింది. ఇప్పుడు మీకు చూపించబోయే ఈ డ్రెస్ కూడా నాకు షర్ట్ పీస్ అనమాట. కలీస్తో కుట్టుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 24 కలీస్ అనేటివి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది అయితే లాంగ్ కాదండి, నార్మల్గానే స్టిచ్ చేసుకున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట కలీస్ డ్రెస్ అంటే. అండ్ లాంగ్ స్టిచ్ చేసుకుంటే కూడా ఫుల్ కలీస్ పెట్టుకుని సూపర్బ్గా ఉంటుందన్నమాట. సో ఇదైతే నేను ఫుల్ హ్యాండ్స్ అనేటివి పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టుకున్నాను. సూపర్గా ఉంటుందన్నమాట. డ్రెస్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇవండి నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్సెస్ అనేటివి. ఇంత తక్కువ కాస్ట్కి చాలా అంటే చాలా బాగున్నాయి కదా. మీకు నేను ఇంతకంటే తక్కువ అంటే మనం ఎక్కడ రావన్నమాట. సో అంత బాగున్నాయి. మీకు కూడా నేను ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటారు అని ఒక ఐడియా కోసం అనేది నేను ఈ వీడియో చేశాను. సో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో. అండ్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అది మీ వరకు చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతుంది అనమాట. కంపల్సరీగా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మనకి ఇలాంటి వీడియోస్ అనేటివి వేరే వాళ్ళకి యూజ్ ఉంటాయి అన్నమాట. సో ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నాము ఏంటి ఆ డీటెయిల్స్ విషయానికి వస్తే మాత్రం నేను కొన్ని బయట మార్కెట్స్లో తీసుకున్నాను, అలాగే కొన్ని షాప్స్లో తీసుకున్నాను, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి కూడా తీసుకున్నాను అనమాట. సో లింక్స్ ఎవరికైనా కావాలి అని అంటే మాత్రం ప్రొవైడ్ చేస్తాను కంపల్సరీగా. సో చాలా అంటే చాలా తక్కువకి సూపర్గా ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మనము కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకుంటే మాత్రం మనకి ఇంత తక్కువగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. బయట వేలు వందలు పెట్టి మనం డైలీ వేర్కి కూడా కొనుక్కునే కంటే ఇలా చేసుకుంటే మాత్రం మనకి బడ్జెట్ అనేది మిగిలిపోతుంది. ఇదన్నమాట విషయం. సో ఈ వీడియో అయితే ఇదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ లాంగ్ డ్రెస్ కాస్ట్ కూడా నాకు లైనింగ్తో సహా నాకు 250 రూపీస్ అనేది పడిందనమాట.